హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మార్నింగ్ లేవగానే బోట్లు అయితే వేటకి అయితే వెళ్ళి వచ్చేస్తున్నాయి. నేను అలా బీచ్కి అయితే వెళ్ళాను ఏమైనా కూరకి చేపలు పెట్టుకు వెళ్దామని, కానీ బోట్లు అయితే వేటకి అయితే వెళ్ళి వస్తున్నాయి. మీకైతే చూపడేస్తాను చూసేయండి. ఇంత మార్నింగ్ బోట్లు వేటకి అయితే వెళ్ళి వచ్చేస్తున్నాయి. వీళ్ళకి ఏమైనా చేపలు పడితే లేదో అని నాకైతే డౌట్ అయితే వచ్చింది. కానీ వల అయితే గుంజుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, వల ఎందుకు ఇలా గుంజుతున్నారంటే మనం లాంగ్ లో వల వేసినప్పుడు అయితే ఆ మెట్ అనేది ఉంటది. అక్కడ ఆ మెట్ అనేది మన వలతో పాటు వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయితే వస్తుందో ఇక్కడ గుంజుకుంటే వల అనేది ఇలా గుంజకపోతే రేపు అనేది చేపలు ఎక్కువగా పడే ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మెట్ అనేది ఆ వలకైతే ఉండిపోద్ది. అందువల్ల అయితే చేపలు అయితే దాన్ని పసిగడేస్తాయి. అలాగే ఇక్కడ చూడండి మా వాళ్ళు అయితే క్యారేజీలు అయితే పెట్టుకు వెళ్ళారు. ఆ క్యారేజీలు అయితే తినేసి అయితే ఒడ్డుకి అయితే వస్తారు. ఏ టైం అయినా సరే క్యారేజీలు అనేవి పెట్టుకు వెళ్తారు మా వాళ్ళు అనేది వేటకి అనేది. మనం ఎన్నుకున్న టైంని ఒడ్డుకి అయితే రాలేరు. అందువల్ల అయితే క్యారేజీలు అయితే పెట్టుకు వెళ్తారు. నైట్ మిలిగిపోయిన అన్నాన్ని అయితే సెల్దనంగా పెట్టుకు వెళ్తారు. ఇక్కడైతే చాలా ఎక్కువ మంది అయితే ఎందుకు ఉన్నారని అనుకుంటున్నారా, చేపలు తెచ్చినవి అయితే అమ్ముతున్నారు. చూడండి ఈ చేపల్ని మా ఓడైతే 1500 అయితే చెప్పాడు. వాళ్ళైతే 1000 రూపాయలకి అయితే అడిగారు ఫ్రెండ్స్. అలాగే ఇంకొక చేపలు అయితే వేలంపాట అయితే వేస్తున్నారు. మీరు అయితే చూసేయండి. తక్కువ కాస్ట్ లో అయితే వస్తూ ఉంటాయి చేపలు అనేవి. మొత్తం 2000 అయితే చెప్పారు. వాళ్ళైతే 1000 రూపాయలకి అయితే అడిగారు ఈ చేపలు మొత్తాన్ని. చాలా ఎక్కువగా చేపలు అయితే పడిపోయి ఈ రోజు. మీరు చేపలు తిందామని అనుకుంటే ఫిషింగ్ హార్బర్ లేదా బీచ్ కి అయితే వెళ్ళండి. మార్నింగ్ పూట చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ లో అయితే వస్తాయి. మీరు అడగండి, తక్కువలో అయితే ఇస్తారు మత్స్యకారులు అనేది. ఎందుకంటే తినే వాళ్ళకి అయితే కొంచెం తక్కువ రేట్లు అయితే ఇస్తారు. ఇక్కడైతే ఇంకొక చేపలు వేలంపాట అయితే వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ మొత్తం చేపలు అయితే 3000 అయితే చెప్పారు. చాలా అంటే చాలా తక్కువ. వాళ్ళైతే 2500కి అయితే అడిగారు. కానీ మా ఓడైతే ఇవ్వట్లేదు. అలాగే ఇంకొక బోట్ లో నుంచి కొన్ని చేపలు అయితే తెస్తున్నారు. ఈ ఎంతకి వెళ్తాయి అనేది మీరు అయితే చూసేయండి. లైవ్ లో చూపెడేస్తాను. మీరైతే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చేపలు మొత్తం 2000 అయితే చెప్తే 1500కి అయితే అడిగారు. చాలా తక్కువ కాస్ట్ లో అయితే వెళ్తున్నాయి. మీకు కావాలనుకుంటే చెప్పండి, మేమైతే పంపిస్తాం. చాలా ఎక్కువ మంది అయితే అడిగారు, బ్రో మీ ఊరు లైట్ హౌస్ అయితే చూపటమైంది. షార్ట్ వీడియోలో అయితే లైట్ హౌస్ గురించి అయితే చెప్పాను. మీరు అయితే వెళ్ళి చూసేయండి. చూడండి గ్యాస్ లైట్ హౌస్ అయితే ఎలా కనబడుతుందో. ఇక్కడ అయితే చూడండి గ్యాస్, ఎంతైనా చేపలు అయితే వస్తాయి. ఈ చేపలు అయితే మనం ఎలకలని పిలుస్తాము. మామూలు టేస్ట్ అయితే ఉండవు. దీనికి అయితే తోలు అయితే ఉంటుంది. ఆ తోలు అయితే తీసుకొని తింటే మామూలు టేస్ట్ అయితే ఉండవు. ఈ 5 చేపలు అయితే 2000 అయితే చెప్పాడు మా ఓడైతే. కానీ ఇవి అయితే 1500కి అయితే తీసుకున్నారు. మన సైడ్ అయితే ఇవి ఎక్కువ మంది అయితే తినరు. కానీ వైజాగ్ అలాగే బెంగళూరు సైడ్ అయితే చాలా ఎక్కువ మంది అయితే తింటారు ఈ చేపల్ని. మామూలు టేస్ట్ అయితే ఉండవు ఫ్రెండ్స్. కొన్ని వెంటనే అమౌంట్ అనేది ఇచ్చేస్తారు లైవ్ లోనే. అలాగే ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్, కానగర్తలు అయితే వచ్చాయి. చాలా అంటే చాలా ఎక్కువగా ప్రోటీన్ అయితే ఉంటది ఈ చేపల్లోని. ఇవి అయితే 80 చేపలు 2500కి అయితే చెప్పారు బేరం అనేది. సావుకర్లు అయితే ఈ చేపలు 2000కి అయితే అడిగారు. కానీ వాళ్ళు అయితే ఇవ్వట్లేదు. 2500 ఎవరిస్తే వాళ్ళకే ఇస్తానని చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి. ఈ చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరైనా తినొచ్చు. అయితే చూడండి క్యాట్ ఫిష్ అయితే వేలంపాట అయితే వేస్తున్నారు. ఎంతకి వెళ్తాయి అనేది మనం లైవ్ లో అయితే చూసేద్దాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. మీరైతే చూసారు కదా ఫ్రెండ్స్, 3 క్యాట్ ఫిష్లు అయితే 1400కి అయితే వెళ్ళాయి. మన ఓడైతే 2000 అయితే చెప్పారు. కానీ 3 అయితే 1400కి అయితే తీసింది ఆ అమ్మ. లైవ్ లో అనేది ఇక్కడైతే డబ్బులు అయితే ఇచ్చేస్తుంది. చూడండి ఎంత ఇచ్చింది అనేది మీకు అయితే చెప్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఈ 3 చేపలకి అయితే 1000 రూపాయలు అయితే ఇచ్చింది. చాలా అంటే చాలా తక్కువగా అయితే వెళ్తున్నాయి. చేపలు ఏమిటి కానీ సముద్రం అయితే ముందుకైతే వచ్చేస్తుంది. ఇక్కడ అయితే చూడండి గ్యాస్, వీళ్ళైతే గొడవ అయితే ఆడుకుంటున్నారు. ఎందుకంటే అతను అయితే కొనుక్కున్నాడు చేపలు. ఆ అమ్మ అయితే ఆ చేపలు అనేవి అయ్యే రేటుకి అయితే పెట్టుకు వెళ్ళిపోతుంది. 100 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని తీసుకోమంటే తను అయితే తీసుకోవట్లేదు. మీరైతే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చేపలు మొత్తం 1750కి అయితే వెళ్ళాయి. చాలా అంటే చాలా తక్కువ. కానీ డబ్బులు ఇచ్చేదాకా అయితే చేపలు అయితే ఇవ్వనని అతను అయితే పట్టు పెడుతున్నాడు. చూడండి గాయ్, మీకు చేపలు తిందామని అనుకుంటే నా ఛానల్లో నంబర్ అయితే ఉంటది. వెళ్ళి అయితే కాల్ అయితే చేసేయండి ఫ్రెండ్. ఇక్కడ అయితే చూడండి గాయస్, వింతైన చేప అయితే వస్తుంది. చొర చేప చూడండి ఎలా అయితే ఉందో, చుక్క చుక్కలుగా ఉంది. చేపని ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్ నన్ను ఈ చేపను చూడడం. చూడండి ఎలా అయితే ఉందో, మామూలుగా లేదు ఈ చేప అనేది. మీ ప్రాంతంలో ఈ చేపని ఏమని పిలుస్తారో కామెంట్ చేసేయండి. అలాగే ఈ చేపని తిన్నారో లేదో కూడా కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్. అలాగే ఇక్కడ అయితే చూడండి గాయస్, మళ్ళీ కానగారతలు అయితే వచ్చాయి. 2500 అయితే చెప్పాడు ఇప్పుడు ఈ కానగారతలు. వాళ్ళైతే 2000కి అయితే అడిగారు. మా వాళ్ళు అయితే ఇవ్వట్లేదు. చూడండి గాయస్,
చాలా అంటే చాలా పెద్ద సైజు ఈ కానగర్తలు. ఈ కానగర్త చేపల్లో ఎటువంటి ముళ్ళు అయితే ఉండదు. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటది. వెన్నుపోస ముళ్ళు తెప్పించి ఇంకా ఎటువంటి ముళ్ళు కూడా ఉండదు ఫ్రెండ్. బోట్లు మొత్తం వేటకైతే వెళ్ళి వస్తాయి. లాస్ట్ బోట్ కి అయితే ఈ పీతలు అలాగే ఈ రొయ్యలు కూడా పడ్డాయి. ఇవి మొత్తం ఎంతకి వెళ్తాయి అనేది మీరు అయితే కామెంట్ అయితే చేసేయండి. మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు అయితే 1 కేజీ ఎక్స్ట్రా అయితే పంపిస్తాం ఫ్రెండ్స్, ఏ చేపలైనా సరే. మీరు ఈ వీడియో స్క్రీన్ షాట్ తీసి పీతలు అలాగే ఈ రొయ్యలు కూడా ఎంతకి వెళ్ళాయో కామెంట్ అయితే చేసేయండి. కరెక్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి అయితే 1 కేజీ ఎక్స్ట్రా అయితే పంపించేస్తాం ఫ్రెండ్స్. లాస్ట్ బోట్ అయితే వేటకైతే వెళ్ళి వచ్చేసింది. వెళ్ళే ముందు మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇటువంటి మంచి మంచి ఆఫర్ల కోసం.